అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి మన ఛానల్ ఎప్పుడు సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఈపీఎఫ్ఓ ఉద్యోగులు పెన్షన్లకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంకా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి కూడా మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అయితే ఒక గుడ్ న్యూస్ చూస్తే ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదం, 50% క్లెయిమ్లకు 3 రోజుల్లో పరిష్కారం. ఉద్యోగుల భవిష్య నిధి క్లెయిమ్ల పరిష్కారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత వేగాన్ని సంతరించుకుంటుంది. క్లెయిమ్ అప్లికేషన్లలో 50% 3 రోజుల్లోనే పరిష్కరించినట్లు ఓ అధికారి అయితే తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇలా 3 రోజుల్లోనే పరిష్కరించిన క్లెయిమ్లు 39% ఉన్నట్లు చెప్పారు. 2025 ఏప్రిల్ నుంచి జూన్ 5 మధ్య 68.96 లక్షల క్లెయిమ్లకు 3 రోజుల్లో పరిష్కారం లభించింది. ప్రస్తుతం 1 లక్ష వరకు క్లెయిమ్లకు ఆటోమేటెడ్ పరిష్కారం అమల్లో ఉండగా ఈపీఎఫ్ఓ త్వరలోనే 5 లక్షల వరకు క్లెయిమ్లకు ఈ పరిమితిని పెంచనుంది. దీంతో మరిన్ని క్లెయిమ్లకు వేగంగా పరిష్కారం లభించనుందని ఆ అధికారి తెలిపారు. ఈ పరిమితి పెంపునకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం అవసరం లేదన్నారు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇందుకు అనుమతించొచ్చని చెప్పారు. అనారోగ్యం, విద్య, ఇంటి నిర్మాణం, కొనుగోలు, వివాహ అవసరాలకు సంబంధించిన క్లెయిమ్లు 1 లక్ష వరకు ఉండి దరఖాస్తుదారులకు అర్హతలు ఉంటే వాటికి 3 రోజుల్లోనే క్లెయిమ్ మొత్తం మంజూరవుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 2012కు ముందు చేరిన సభ్యుల క్లెయిమ్ల ధృవీకరణకు సమయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ ఉపసంహరణలు అన్నింటినీ 72 గంటలనే పరిష్కరించాలన్నది ఈపీఎఫ్ఓ లక్ష్యమని ఈ దిశగా ఈపీఎఫ్ఓ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈపీఎఫ్ఓ సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. ఈపీఎఫ్ఓ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి సపోర్టివ్గా వీడియోస్ అయితే కూడా వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలన్నింటినీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మన సమస్యల పరిష్కారానికి మన ఛానల్ ఒక వేదికగా మలుచుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.